సజీవుడు నిత్యము స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవుని కృప పొందుచు దేవుని యందు వర్ధిల్లుచున్న దేవుని ప్రజలందరికీ శుభములు కలుగునుగాక. ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. లూకాసు వార్త 8వ అధ్యాయము 13వ వచనము. రాతి నేల యందు వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. శోధన కాలమున తప్పిపోవువారు ఎందుకు అనంటే, వారు వాక్యము వింటారు కానీ వాక్యము యొక్క వేరు వారిలో పారనందున, వాక్యం యొక్క వేరు వారిలో పారుటకు వారు అవకాశం ఇవ్వనందున శోధన కాలమందు తప్పిపోబోవారు చాలామంది ఉంటారు. వారు వాక్యము వింటారు కానీ వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడరు. కొంతమంది వాక్యం వింటారు కానీ వాక్యంలో స్థిరపడడానికి ఇష్టపడరు. కొంతమంది వాక్యం వింటారు కానీ వాక్యాన్ని అభ్యసించడానికి ఇష్టపడరు. ఎవరైతే హృదయం నిండా వాక్యాన్ని నమ్ముకుంటారో, ఎవరైతే హృదయంలో వాక్యాన్ని ధ్యానిస్తారో, వారి హృదయంలో ప్రభువు నిశ్చయంగా ఉంటారు. పరిశుద్ధ లేఖనాలు కీర్తన గ్రంథం 1వ కీర్తన 1-2 వచనాలలో తెలియచేసేది ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎవరైతే నిత్యం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో, ఆ వాక్య ప్రకారం బ్రతకడానికి ఇష్టపడతారో, వారు నీటి కాలువల ఒడ్డున నాటబడిన చెట్టుగా పచ్చగా ఉంటారు. తన కాలమందు ఫలమిస్తా ఎల్లప్పుడూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఉదాహరణకు, ఒక చెట్టు యొక్క వేరు భూమిలోనికి లోతుగా పాతుకుంది అని అంటే, శోధన లాంటి సుడిగాలులు వచ్చినా, శ్రమల లాంటి వరదలు వచ్చినా, లేదు అని అంటే అవమానము లాంటి పొంగులు వచ్చినా ఆ చెట్టు పడిపోదు, కనీసం వంగదు కూడా. మనలో కూడా దేవుని యొక్క వాక్యం ఉంటే ఎన్ని శోధనలు రానివ్వండి, ఎన్ని వేదనలు రానివ్వండి, ఎన్ని వరదలు రానివ్వండి, ఏమైనా మన జీవితం మాత్రం స్థిరంగా ఉంటుంది. లేఖనం చెప్తున్న మాట, వాక్యపు వేరు వారిలో లేనందున వారు శోధన కాలంలో తప్పిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, మనం ఎన్నాళ్ళ నుంచో, ఎన్ని సంవత్సరాల నుంచో దేవుని యొక్క వాక్యం వింటున్నాం. వాక్యం యొక్క అంతరార్థము, వాక్యం యొక్క పరమార్థం మనం ఎంతవరకు గ్రహించగలిగాం? ఆ వాక్యపు నీడలో మన బ్రతుకును, మన అడుగుజాడలను ఎంతవరకు దేవుణ్ణి వెంబడించడానికి సహాయపడుతుంది? దేవుని లేఖనాల ప్రకారం ఎవరైతే వేకుజామున నిద్రలేచి వాక్యం చదువుకుని వాక్యాన్ని ధ్యానించి దేవునికి స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తారో, వారి హృదయం నిండా దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ఎక్కడైతే ప్రార్థన వాక్యం ఉంటుందో పాపం వారి దరిదాపుల్లోనికి రాదు. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 11వ వచనంలో లేఖనం చెప్తున్న మాట, దావీదు అంటారు, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో దేవుని వాక్యముతో నింపుకొని ఉన్నాను. ఎక్కడైతే హృదయంలో వాక్యం ఉంటుందో అక్కడ చెడు అనేది దరికి రాదు. పాపం అనేది, చీకటి అనేది దరి చేరదు. సువార్తల్లో ఒక మాట ఉంటుంది కదా, లేఖనం చెప్తున్న మాట, ఒక మనుషుని హృదయంలో ఒక అపవిత్రాత్మ వెళ్ళిపోయి కొంతకాలమైన తరువాత హృదయం ఎలా ఉందని చూడడానికి వస్తే అది ఖాళీగా ఉండడం చూసి ఆ అపవిత్రాత్మ మరి భయంకరమైన 7 అపవిత్రాత్మలను తీసుకొచ్చింది. అది మొదటి స్థితి కంటే కడపటి స్థితి భయంకరమైనదని లేఖనం చెప్తుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, మన హృదయంలో వాక్యం ఉంటే పాపం మన దరికి రాదు. మన హృదయంలో వాక్యం ఉంటే అపవాది మన దగ్గరికి రాడు. మన హృదయంలో పాపం ఉంటే శోధన కాలంలో మనం నిలబడగలుగుతాం. ఆత్మయు జీవమై ఉన్న దేవుని వాక్యం మన హృదయంలో ఉండేటట్టుగా ప్రతి ఒక్కరూ ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ధ్యానించినట్లయితే
మన ఆశీర్వాదములను ఆపగలిగిన వాడెవడూ లేడు. ఎవరిలో అయితే దేవుని బీజం ఉంటుందో వారిలో దుష్టుడు పని చేయడు, దుష్టుడు దరిదాపుల్లోనికి రాడు. ఈ దినాన ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుని పూర్వకంగా, దేవుని సేవకునిగా, రాతి హృదయంలో పడిన వాక్యంగా కాకుండా మంచి నేలను పడిన దేవుని వాక్యంగా, దేవుని వాక్యపు విత్తనంగా అది నూరంతలుగా మనలో ఫలించినట్లుగా దేవుడు సహాయం చేయునుగాక. వాక్యం మనలో ఉన్నప్పుడు, ఆత్మలో ఎదుగుతున్నప్పుడు నిశ్చయముగా నీ బాహ్య జీవితంలో కూడా ఆశీర్వాదాన్ని చూస్తావు. నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. ఈ దినాన్న శోధనలో మనం తప్పించుకొనున్నట్లుగా మన హృదయములలో దేవుని వాక్యానికి చోటిద్దాం. వాక్య ప్రకారం బ్రతుకుదాం. వాక్య ప్రకారం అనేకులకు దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయువారిగా ఉందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుని కృప ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, మంచి నేలను పడిన వాక్య విత్తనముల వలె ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ వాక్యం నూరంతులుగా ఫలించినట్లు, హృదయము మంచి ఫలములతో నిండి నోరు మంచి మాటలు పలుకున్నట్లుగా మీరు కృప దయచేయండి. దేవా, మా నోటి మాట, మా హృదయ ధ్యానం నీకు అంగీకారంగా ఉండినట్లుగా మీరు కృప దయచేసి, దేవ రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో మేము ఉండగలుగుటకు కృపను అనుగ్రహించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.